అదే బయట వ్యక్తి అయితే ఇలాగే సపోర్ట్ చేస్తారా? ఇక్కడ ఉన్నది ఒక అమ్మాయి. న్యాయం మనిషికో రకంగా ఉంటుందా? సారీ చెప్పరా? సారీ. ఇప్పటికైనా నీకు అర్థమైందిగా? ఆనందికి వాళ్ళిద్దరు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. పద. చైతన్య, నీ బాధ నాకు అర్థమైంది. అది కాదు వదినా. ఆ అమ్మాయి అన్నయ్యకి పిఏ. తన హద్దుల్లో తను ఉండాలి కదా. అంతేకాని మీద చేతులేస్తూ అది ఇది చేస్తుంటే అన్నయ్య అంటే మంచితనంతో ఇబ్బంది పడుతూనే మనసులో దాచుకుని ఉండొచ్చు. కానీ మనం హెచ్చరించామని తెలిసినప్పుడు మామ్ మనకి సపోర్ట్ చేయకుండా ఆ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు ఆ అమ్మాయి ఎందుకింత అడ్వాంటేజ్ తీసుకుంటుంది? అవునరా, నాకు కూడా అదే డౌట్గా ఉంది. ఈరోజు నాతో సారీ చెప్పించింది కదా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకునే వరకు నేను వదిలిపెట్టను. చెవండి, త్వరగా రండి. ఏమైంది జ్యోతి? ఎక్కడికి వెళ్తున్నారు? పంతులు గారిని కలవడానికి వెళ్తున్నాం పిన్ని. ఏంటి విశేషం? పెళ్ళైన దగ్గర నుంచి సీతారాముల కళ్యాణానికి మేమెప్పుడూ విడిగాలేము. ఒకవేళ ఆయన ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళినా కళ్యాణం సమయానికి ఇంటికొచ్చేసేవారు. కానీ ఈసారి ఆయన జైల్లో ఉన్నారు. నేను ఇంటి దగ్గరున్నాను. రేపే సీతారాముల కళ్యాణం. ఆయన జైల్లో ఉన్నారు అన్న బాధ ఒక పక్క, ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం చేసుకోలేకపోతున్నామన్న బాధ ఇంకో పక్క. ఇది బతికినంత కాలం మోయాల్సిన బాధ. కానీ కుట్టి ఆ బాధని మోసే పరిస్థితి లేకుండా కాపాడేపు జరగబోయే సీతారాముల కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లు చేయించమని పంతులు గారిని కలవడానికి వెళ్తున్నాము. రేపు శ్రీరామనవమికి ఎప్పట్లాగే జ్యోతి నేను కలిసి సీతారాముల కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణానికి అందరూ రావాలి. జీవన అత్తయ్య గారి కుటుంబం, సింహాద్రి, పద్మమ్మ, కుట్టి, మనం అంతా కలిసే సీతారాముల కళ్యాణం చేద్దాం పిన్ని. జ్యోతి, వెళ్దాం పద. అందరూ కలిసే సీతారాముల కళ్యాణం చేస్తారా? ఇదేదో మనం ఆలోచించాల్సిన విషయంలాగే ఉందే. లాయర్ సూర్య. లాయర్ సూర్యప్రసాద్ గారు ఎవరూ కాదు, మా నాన్న. ఇప్పటి వరకు నేను శివంగిని అనుకున్నాను. నిజం తెలిస్తే గాని అర్థం కాలేదు. నేను వల్లో చిక్కుకుపోయినా లేడి పిల్లనని. వీళ్ళని చూస్తుంటేనే భయం వేస్తుంది. సాయిరామ్ సాయిరామ్. ఊర్వశి, ఇలారా, నా పక్కన కూర్చో. పర్వాలేదు మేడం. ఎవరు ఏమీ అనుకోరు. రా ఊర్వశి, కూర్చో. లిమిట్స్ క్రాస్ చేయాలని చూడకు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. లేదంటే నువ్వనుకున్నంత మంచోడిని కాదు నేను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. ఆదిత్యకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆదిత్య చెప్పుకుంటాడు. అంతేకాని ఎవరి తరపున నువ్వు మాట్లాడాలని ట్రై చేయకో. కూర్చో. అమ్మ ఊర్వశి, ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నావేంటమ్మా? అరా రీల్స్ చూస్తూ భోజనం చేయటం ఒక బ్యాడ్ హ్యాబిట్, తెలుసా నీకు? ఓకే సార్, సారీ సార్. ఊర్వశి, ఏంటి అలా కూర్చున్నావు? ఊరికే ఏంది? భోజనం చేసేటప్పుడు మంచిగా కూర్చోవాలే. ఎలా కూర్చుంటే ఏంటి? మనం కూర్చునే పొజిషన్ని బట్టి, మనం తినే విధానాన్ని బట్టి కొందరి మనస్తత్వాలు చెప్పచ్చు జీవన. అవునా? అవునమ్మా. ఓహో, మీకునే తెలిసిన మావయ్య గారు. అందరికీ తెలుసు, నీకు తప్ప. అయితే ఏంటో చెప్పండి. ఉండగా దాన్ని వదిలేసి పికిల్ తింటుంది అంటే ఐ థింక్ ఆ అమ్మాయి మైండ్ సెట్ చాలా కఠినంగా ఉంటుంది. కఠినంగా అంటే అవతల వాళ్ళు ఏమైనా కానీ నీ జీవితంలో మార్పు ఉండదు. అక్క గుంజితే పడిపోద్దేమో అక్క. అసలే రోడ్డు తల రోడ్డుకి తగిలిందంటే ఇక అంతే. రై చలపతి, సోది చెప్పకురా. పడిపోద్ది, తల పగిలిపోద్ది. ఇదంతా మనకు అవసరమా? మనకి కావాల్సిందేంటి? ఆవిడ మెడలో బంగారం. ఇది నా మైండ్ని చదివేసినట్టే చెప్పిందే. రైస్నేంటమ్మా అంత గట్టి కలిపావు? ఇలా కలుపుతున్నావంటే రేపు నీ లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్కి ఇబ్బంది. అలాగే భోజనం తినేటప్పుడు వేళ్ల సందుల్లో నుంచి అన్ని మెతుకులు బయటికి పడిపోతున్నాయంటే
ఆ మనిషి దగ్గరికి డబ్బు రాదు, డబ్బు నిలవదు. మీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నానమ్మా? ఏమైంది సెడ్జే? ఇది డూప్లికేట్. పబ్లిక్ లో దొరికిన తర్వాత నేనేం చేయలేను. ప్లీజ్ కోఆపరేట్. ఎలా తెస్తారో మీ ఇష్టం. 3 నెలలు టైం ఇస్తున్నా మీకు. డబ్బులు ఇస్తారో అవయవాలు అమ్ముకుంటారో మీరే తెలుసుకోండి. ఏంటోనమ్మా, నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. డాడ్, భోజనం తినేటప్పుడు చెయ్యి నాకటం కూడా ఏదో చెప్తారు కదా. అలా చేసేవాళ్ళు నిజాయితీ పరులు కాదు, నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు. ఊర్వశి అలాగే తింటుంది. ఏంట్రా బాబు, వీళ్ళందరూ భోజనం తినడం మానేసి నా మీదే ప్రయోగాలు చేస్తున్నట్టున్నారు. డాడ్, ఇక ప్లేట్ని తనెలా తింటే మీకేంటి? తనని ప్రశాంతంగా తిననివ్వండి. లేదు మేడం, నేను స్పూన్తో తింటాను. అది కాదు మామ్, తెలియని విషయం చెప్పడం మంచిదే కదా. ఎవరికీ ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఏమన్నాయా, నువ్వేం మాట్లాడవే? ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో వాడికి తెలుసు. ఎస్ మామ్, ఇంట్లో పెద్ద కొడుకు ఎప్పుడు డ్రిల్ మాస్టర్ లాగే ఉండాలి, చిన్న కొడుకు ఎప్పుడు నాలాగే ఉండాలి. ఊరోసి గారు, ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. చెప్పండి. మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో జాబ్ చేసేవారు? అరే, వాటర్ తీసుకో. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. అమ్మో బాబోయ్, ఇదేదో అగ్ని పరీక్షలా ఉంది. ఇంతకు ముందు ఊర్వశి ఎక్కడైనా వర్క్ చేసిందా? నాకు తెలిసి అలాంటిదేముండదే. వీడేంటి ఇలా అడిగాడు? ఇప్పుడు ఊరోసి ఏం చెప్తుంది? మిమ్మల్ని అడిగేది. ఈ ఫీల్డ్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందని మా మామ్ చెప్పింది, అందుకే అడుగుతున్నాను. ఇంతకుముందు ఎక్కడ పని చేసేవారు? అబ్బా, అది ఇంతకు ముందు దొంగతనాలు చేసుకునేదాన్ని. అదెలా చెప్పాలి నీకు? నా చేత సారీ చెప్పించుకుంటావు కదా, నిన్ను వదిలిపెట్టను. చేతు, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అలా అడగరా నీ తమ్ముణ్ణి. అడిగింది చాలా చిన్న ప్రశ్న, వెంటనే ఆన్సర్ చెప్పచ్చుగా. చెప్పలేదంటే ఎక్కడ పని చేయనట్టే కదా. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అబద్ధమే కదా. లేదు 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 లేదు, నేను పెద్ద కంపెనీలో వర్క్ చేశాను. అవునా? ఎక్కడా? ఆ, ఏకే స్మార్ట్ వర్క్స్ అని ఒక కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్గా వర్క్ చేశాను. అదెక్కడుంది? అది కొండాపూర్లో. కొండాపూర్లో ఎక్కడుందమ్మా? ఆ, అది ఊర్వశి చేత నిజం బయట పెట్టించేలా ఉన్నారు. నిన్నేనమ్మా అడిగేది. మెట్రో స్టేషన్ పక్కనే ఉంది సార్. మెట్రో స్టేషన్ రాయదుర్గం వరకే కదా ఉంది. అదే లాస్ట్ స్టేషన్. కొండాపూర్లో మెట్రో స్టేషన్ ఏంది? ఇది దొరికిపోవడం ఖాయం. మీరు భోజనం చేయడానికొచ్చారా? ఊర్వశిని ప్రశ్నలతో వేధించడానికొచ్చారా? కొండాపూర్లో మెట్రో స్టేషన్ అంట. సారీ, మెట్రో స్టేషన్ కాదు. అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది ఆఫీసు. సరేనమ్మా, ముందు భోజనం చెయ్యి. ఊర్వశి చెప్పిన ప్లేస్లో ఏ కంపెనీ లేదు, సో తను చెప్తుంది అబద్ధం. ఈ ఊర్వశికి అన్నీ ముందే చెప్పాను. అనవసరంగా దొరికిపోయి నా పరువు తీసేలా ఉంది. అమ్మా ఆనంది, ఏంటి సార్? నీకో చిన్న సలహా. చెప్పండి. నువ్వు చీరలో మహాలక్ష్మిలా ఉంటావమ్మా. అలాగని డ్రెస్లో కూడా అలాగే ఉన్నావు. ఆఫీస్ అనగానే ఇలాంటి బట్టలే వేసుకోవాలని రూల్ ఏం లేదమ్మా. మనం ఎలాంటి బట్టల్లో కంఫర్ట్గా ఉంటామో అవే వేసుకోవాలి. నీకు ఈ డ్రెస్ కంఫర్టబుల్గా లేదని నీకు అనిపిస్తే చీరలో వచ్చేయి. నీకే అబ్జెక్షన్ లేదుగా? లేదు మావయ్య గారు, రేపటి నుంచి ఆఫీస్కి చీరలోనే వస్తాను. వెరీ గుడ్ అమ్మా. అందరి ముందు ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మేడం, అది నీ బిహేవియర్ చూసి నాకే నీ మీద అనుమానం వచ్చేలా ఉంది.
ఎందుకు నువ్వు సరిగ్గా భోజనం చేయలేకపోతున్నావు? ఎందుకింత ఇబ్బంది పడుతున్నావు? ఈవిడికి కూడా నా మీద అనుమానం వచ్చినట్టుంది. అడిగేది నిన్నే. ఏం చెప్పమంటారు మేడం? నేను చాలా పద్ధతిగా పెరిగాను. పద్ధతిగా పెరిగితే పద్ధతిగా తినడం రావాలి కదా. నేను ఎప్పుడైనా తింటేనే కదా తెలియడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు విషయం తెలుసా మేడం? మా ఇంట్లో ఇప్పటికీ మా అమ్మే భోజనం తినిపిస్తుంది నాకు. అందుకే నేను మీలా తినలేను. పైగా అంతమంది మధ్యలో కూర్చుని భోజనం చేయడం అంటే కాస్త నెర్వస్గా అనిపించింది. ప్లీజ్ అర్థం చేసుకోండి అత్తయ్య గారు. నేను చాలా పద్ధతిగా పెరిగిన ఆడపిల్లని. ఇంతవరకు నన్నెప్పుడు ఎవ్వరు ఏమీ అనలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను చాలా పద్ధతిగా పెరిగిన ఆడపిల్లని. ఓకే ఓకే సరే, నాకు నీ గురించి తెలుసు కదా. ఏం ఫీల్ అవ్వకో. కానీ నువ్వలా తినడం, పొంతన లేని సమాధానాలు చెప్పడం వలన నీ మీద అందరికీ అనుమానం వస్తుంది. నా చిన్న కొడుక్కి నీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే వాడి చేత నీకు సారీ చెప్పించాను కదా. అవన్నీ మనసులో పెట్టుకొని నిన్ను సాధిస్తాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆదిత్య మనసులో స్థానం సంపాదించే వరకు నువ్వు ఎవరన్నది ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళంతా నన్ను టార్గెట్ చేశారు. అందుకే కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను. ఆనంది మామూలు అమ్మాయి కాదు. నువ్వు ఏమాత్రం తడబడినా నీ గురించి తెలుసుకొని నిన్నిక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. తనతో చాలా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? అలాగే అత్తయ్య గారు. ఎవరితో ఎలా ఉండాలో ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. నేనెంత పెద్ద సమస్యలో ఉన్నానో నాకు తెలుసు. మీ వేయంకుడి కారులో మత్తు మందులు పెట్టింది నేనేనని తెలిస్తే నా లైఫ్ ఏమవుతుందో కూడా నాకు తెలుసు. నీ కొడుకు నా మెళ్ళో తాళి కట్టే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతమ్మ కాల్ చేస్తుంది. చెప్పు జ్యోతమ్మ. రేపు శ్రీరామనవమి కదా, గుడిలో కళ్యాణం జరిపిస్తున్నాం. అవునా జ్యోతమ్మ? నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా. ప్రతి సంవత్సరం మీరు గుళ్ళో కళ్యాణం జరిపించుకుంటారు కదా, ఈ సంవత్సరం ఇంట్లో జరిపిస్తున్నారా, గుళ్ళో జరిపిస్తున్నారా అని అడుగుదాం అనుకున్నా. లేదు కుట్టి, ఈ సంవత్సరం కూడా గుడిలోనే కళ్యాణం జరిపించాలి అనుకుంటున్నాం. కళ్యాణానికి ప్రతి ఒక్కరూ రావాలి. నువ్వు కూడా రావాలి. జ్యోతమ్మ, ఇక నువ్వు మర్చిపో. అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. సరేలే, ఎప్పట్లాగే ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. అరే చెప్పు జ్యోతమ్మ, అన్నీ మంచిగా చూసుకుంటా. థ్యాంక్స్ కుట్టి. దీనికి థ్యాంక్స్ ఎందుకు జ్యోతమ్మ? ఓకే, అసలు ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం జరిపించలేము అనుకున్నాం, కానీ నీ వల్లే జరిపించగలుగుతున్నాం. నువ్వు గాని మీ సూర్యబాబుని బెయిల్ మీద బయటికి తీసుకురాకపోయి ఉంటే రేపు మేం పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించుకోగలిగే వాళ్ళమే కాదు. నా కడుపును పుట్టకపోయినా కన్న కూతురి కంటే గొప్పగా ప్రేమించే నిన్ను నా జీవితంలోకి దగ్గర చేశాడా భగవంతుడు. నేను నీ కన్న కూతుర్ని నమ్మా, కానీ ఆ ముచ్చట నీకు చెప్పుకోలేకున్నా. సరే కుట్టి, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఉంటాను. అలాగే జ్యోతమ్మ. ఈ విషయం పూజా తాతతో చెప్పాలి. ఎవరు జ్యోతి? కుట్టికి ఫోన్ చేశానండి. కళ్యాణానికి ఏర్పాట్లు చేయమని చెప్పాను. నువ్వు ఒక్క మాట అంటే చాలు, అన్నీ తను అర్థం చేసుకుంటుంది. ఎంత ఆనందపడుతుందో తాను. గుట్టికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని చెప్పారా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. దానికేదో ఒకటి చెయ్యాలి. చెప్తాను వీళ్ళ సంగతి. పూజా తాత, పూజా తాత. ఏమిటమ్మా, ఏమిటి ఆనందం? ఓహో, మీ నాన్న బెయిల్ మీద వచ్చాడు కదా, అందుక ఈ ఆనందం. గందుకే పూజా తాత. అదే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. ఏమిటమ్మా అది? అమ్మా నాన్న రేపు గుళ్ళో సీతారాముల కళ్యాణం జరిపిస్తుర్రు.
గా ఏర్పాట్లన్నీ మనమే చేయాలి. మొత్తం గుమ్మాలకి తోరణాలు కట్టాలి, బంతి పూల దండలు కట్టాలి, సీతారాముల వారికి గంగాజలంతో స్నానాలు చేయించాలి. అబ్బా, సీతారాముల వారి కళ్యాణం మొత్తం నీ కళ్ళల్లోనూ నీ మాటల్లోనూ కనిపిస్తోందమ్మా. ఎంత సంతోషపడుతున్నావమ్మా కళ్యాణం జరిపిస్తున్నారంటే. అసలు ఈ సంవత్సరం కళ్యాణం జరిపించరేమో అనుకున్నా, కాని నువ్వు మీ నాన్నను తీసుకొచ్చి మీ అమ్మా నాన్నలతో కళ్యాణం జరిపిస్తున్నావమ్మా. ఆ భగవంతుడు చూశావా, నువ్వు వాళ్ళ కూతురు అని చెప్పుకునే అవకాశం లేకుండా చేశాడు. నీ భర్తతో నువ్వు కలిసి కళ్యాణం జరిపించే అవకాశం కూడా లేకుండా భగవంతుడికి నీ మీద ఎంత చిన్న చూపమ్మా. ఇంకా నిన్ను పరీక్షిస్తున్నాడు. లేదు పూజా తాత, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జీవితాల్లో వాళ్ళ అర్హతని బట్టి భగవంతుడు కొన్ని ఇస్తుంటాడు. మనకి మనం అనుకున్నది రాలేదంటే మనకి ఇంకా అర్హత రాలేదని అర్థం. నమస్తే సూర్య గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. రేపు శ్రీరామనవమి కదా, సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటున్నాం. మీరు కుటుంబ సమేతంగా రావాల్సిందే. తప్పకుండా. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? సింహాద్రి, పద్మమ్మ, కుట్టి. ఆనంది కళ్యాణానికొస్తే నేను రాను.